మా చిన్నన్నయ్య వాళ్ళు మొదటి పత్తి తీయడానికి చేనులో పాలు పొంగిచ్చి ఫోన్ని పెట్టుకొని పత్తి తీయడానికి రెడీ అవుతున్నారు. మా చిన్నన్నయ్య కట్టెలు నలిగితే మా చిన్నదిన పొయ్యి రాళ్ళకి పసుపు కుంకాలు పెట్టి నిప్పు మంట చేస్తున్నారు. ఆల సర్వ అయితే పొయ్యి మీద పెట్టినాం. మా వదిన గారు అయితే బెల్లం ముక్కలు చేస్తుంది. మేమంతా అటు ఇటు చూసేలోపు మొత్తానికైతే పాలు పొంగింది. సంతోషం. తర్వాత ఈ పరమాన్నం ఎప్పుడు వండుతారా అని ఆలోచిస్తూ ఉన్నాం. ఇందులో మా వదిన గారు నానబెట్టిన బియ్యం వేడి పాలల్లో పోశారు. మా అమ్ములు హాయ్ చెప్తుంది. మా చిన్నన్నయ్య వాళ్ళ పాప పరమాన్నం ఎప్పుడైపోద్దా, దేవుడికి ఎప్పుడు నైవేద్యం పెడతారా, తర్వాత ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉన్నాం. మనమంతా పరమాన్నం బ్యాచ్ అనమాట. బెల్లం వేశారు. ఈ లోపల మా అన్నయ్య తిప్పుతా ఉన్నాడు గంట. మా వదిన గారు రాళ్ళపైన పసుపు కుంకాలతో దేవుళ్లకు బొట్లు పెట్టి పూజించి నైవేద్యం పెట్టి ఇక మొదటి పత్తి మా అమ్ములతో తీపిచ్చి పూజించే దేవుని దగ్గర పెట్టి మొక్కినాం. ఈ పత్తి చేనే మేము తీయాల్సిన పత్తి. మన బ్యాచ్ అంతా పరమాన్నం కోసం వెయిటింగ్ అనమాట. మనం కోడిని పెట్టుకుంటున్నాం కాబట్టి కోళ్ళకి పసుపు కుంకుమ రాసి గట్టిగా మొక్కుతున్నాడు మా అన్నయ్య. కోడైతే ముట్టింది, బియ్యం అయితే తింటుంది. మొత్తానికి సంతోషం. కొన్ని కోయటమే తర్వాయి భాగం. మా అన్న అయితే ఈ లోపల కొబ్బరికాయ కొట్టిండు. పరమాన్నం కోసం అయితే చూస్తున్నాం. అమ్మయ్య పరమాన్నం దొరికింది చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.